Vision News World. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ ఘన విజయం సాధించడం ఖాయమని ఎర్రగడ్డ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎర్ర కృష్ణకుమార్ స్పష్టం చేశారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్ లో గెలుపు పైన కొత్త ఫార్ములా సిద్ధం చేశారు. పార్టీ ముఖ్యులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కేసీఆర్ ను సైతం ప్రచారం చేయాలని పార్టీ నేతలు కోరారు. కాంగ్రెస్ అనుకూల వ్యతిరేక అంశాలపై ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలో కేసీఆర్ నిర్దేశించారు. జూబ్లీహిల్స్ లో గెలుపు ఇప్పుడు తెలంగాణలోని 3 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. పార్టీ ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ బైపోల్స్ ఇన్ఛార్జీలకు కేసీఆర్ ఫామ్ హౌస్ లో కీలక సమావేశం నిర్వహించారు. దీనికి ముందే కేటీఆర్ హరీష్ తో సహా పార్టీ ముఖ్యులతో కేసీఆర్ భేటీ అయ్యారు. సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగా కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలాలు బలహీనతలపైన కేసీఆర్ ప్రత్యేకంగా చర్చించారు. స్థానిక అంశాలు ఎంఐఎం కాంగ్రెస్ దోస్తీ అంశాలను కీలకంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. బీజేపీ ఓటింగ్ పైన కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలపైన చర్చించిన కేసీఆర్ ఈ మేరకు పార్టీ నేతలకు కొన్ని కీలక సూచనలు చేశారు. నియోజకవర్గంలో ప్రస్తుతం పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉందని సర్వే నివేదికలతో కేసీఆర్ కొత్త ఫార్ములా సూచించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ హరీష్ ఏ ప్రాంతాల బాధ్యతలు తీసుకోవాలనే అంశంపైన క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో కేసీఆర్ ను ప్రచారంలోకి రావాలని పార్టీ నేతలు కోరినట్లు తెలుస్తోంది. ప్రచారం చివరి 3 రోజుల సమయంలో నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ చెప్పారని సమాచారం. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎర్రగడ్డలో ఉన్నాము. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంతటా ఫోకస్ అంతా పొలిటికల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉన్న నేపథ్యంలో హోరాహోరీగా ఎన్నిక జరుగుతుంది. ప్రచార పర్వం కూడా అదే స్థాయిలో ఉంది. ఈ క్రమంలోనే ఇక్కడ మనకు సీనియర్ కాంగ్రెస్ నేత మరియు పార్టీ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్న ఎర్ర కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు. కృష్ణకుమార్ గారు చెప్పండి, ఇక్కడ ఎట్లా ఉంది ప్రచార సరళి? ఇప్పుడు చాలా బాగుందండి, చాలా బాగుంది. రోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేస్తున్నాము. ప్రతి బస్తీలో తిరుగుతూ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ముఖ్యంగా మీకు ఎన్నో డివిజన్ తర్వాత ఏ ప్రాంతాలు వస్తాయి మీకు? మాది 101 ఎర్రగడ్డ డివిజన్. మాకు 63 బూతులు ఉన్నాయి. 63 బూతుల్లో ప్రతి రోజు ఒక 3 బూతులు 4 బూతులను అట్లా తీసుకొని డోర్ టు డోర్ ప్రతి ఒక్కరి దగ్గర మన అభ్యర్థి గురించి వివరిస్తూ వాళ్ళకు పాంప్లెట్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నాం. అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి దేనికి ఓటు వేయాలనేది ముఖ్యంగా మీరు కోరుతున్నారు? చేయి గుర్తు కోటేయాలి. కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు చేయి గుర్తు మాకు అభ్యర్థి నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ కోటేయాలని చెప్పేసి అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఇంతవరకు జరిగిన ప్రచారం ఎట్లా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. మీకు ఇన్ఛార్జ్ ఎవరు? మాకు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 3 మినిస్టర్లు ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. మా ఎర్రగడ్డ డివిజన్ ప్రత్యేకించి 3 చైర్మన్లను నియమించారు. గుత్తా అమిత్ రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, ఖైర్ మీన్ అమ్దాన్. ఈ 3 చైర్మన్లు మినిస్టర్లు. మాకు ప్రత్యేకించి మా ఎర్రగడ్డ డివిజన్కి పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే మేము అన్నీ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? సుమారు 60,000 ఓట్లు ఎర్రగడ్డ డివిజన్లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్లో అంటే మీరు ప్రచారంలో ఎక్కువ పథకాలా లేకపోతే ఏంటి మీరు ఇచ్చే హామీలు లేకపోతే పాత గ్యారంటీలా? ప్రత్యేకించి ఏంటంటే సన్న బియ్యం. మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ అని అమ్ములే అంతా పేదలే ఉన్నారు మా ఏరియాలో అంతా. ఈ సన్న బియ్యం పథకం అనేది చాలా ఉపయోగపడుతుంది పేదలకు. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చే బియ్యం ఎవరు తినేటోళ్ళు కాదు, అమ్ముకునేటోళ్ళు లేకపోతే దేనికో వెళ్ళిపోయేటి, అవి కోళ్ళకో మేకలకో వెళ్ళిపోయేటి. ఇప్పుడు ప్రతి ఒక్కరు బియ్యం తీసుకుంటుంది. ఇంకోటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపాన పని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఇది ప్రధానమైన సమస్య తీరినట్టు పేదలకు. రెండవది ఫ్రీ బస్. మూడవది 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. ఇవన్నీ పేదలకు పనికొచ్చే పథకాలు.
ఇంకా రైతులకు రుణమాఫీ అవి అంటే గ్రామాల్లో జరిగినాయి, మన హైదరాబాద్కు వర్తించదు కాబట్టి ఇక్కడ మాత్రం సన్న బియ్యము, ఇంకా 200 యూనిట్ల వరకు కరెంటు, కొన్ని గృహలక్ష్మి, ఫ్రీ బస్సు, ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అంటే ఇక్కడ బాగా ఎర్రగడ్డ డివిజన్లో కూడా సమస్యలు బాగా పేరుకుపోయినాయి అని అంటారు. దానికి ఒక డివిజన్ అధ్యక్షుడిగా మీ విశ్లేషణ. ఎర్రగడ్డలో అది మాగంటి గోపీనాథ్ గారు మనకు 10 సంవత్సరాలు ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏం చేసిన పాపాన పోలే మా బస్తీల్లో అయితే. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వము ఉండి చేసిన రోడ్లు, ఆ డ్రైనేజీలతో అట్లనే ఇడిచిపెట్టేసారు రోడ్లని. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి మన మినిస్టర్స్ తర్వాత చైర్మన్లు వచ్చిన తర్వాత 150 కోట్ల ఫండ్ జూబ్లీస్ నియోజకవర్గానికి కేటాయించి ఈ పెండింగ్ ఉన్న వర్క్స్ అన్ని చేపించారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి దానికైతే ముందేవైతే ఇనాగ్రేషన్లు అయినాయో ఆ పనులు నడుస్తున్నాయి. మ్యాక్సిమమ్ నాకు తెలిసి 70% పెండింగ్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. అంటే మీళ్ళ పెండింగ్ అది ఎలక్షన్ తర్వాత మిగతా అన్ని ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు చేయొద్దు కాబట్టి చేయరు. ఎలక్షన్ తర్వాత మా అభ్యర్థి గెలుస్తాడు, అవన్నీ కూడా మేము పూర్తి చేస్తాము. ప్రజలకు సౌకర్యంగా అన్ని సేవలు అందిస్తాం. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ కాంగ్రెస్ 2 ఇయర్స్లో చేసింది ఏం లేదు అని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. 2 ఇయర్స్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు డబ్బులు లేవు. బీఆర్ఎస్ మొత్తం రాష్ట్రాన్ని లూటీ చేసి వదిలేసింది. వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టడానికి మన రెవెన్యూ సరిపోతలేదు. అయినా కానీ రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి నడిపిస్తున్నారంటే ఆయనను చాలా గొప్పగా చెప్పాలి ఆయన గురించి. ఈ ప్రభుత్వం నడిపించడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే వేరే అయితే జుట్టు పిక్కొని సావాల్సింది. ఆయన మరి ఎట్లా చేస్తున్నా కానీ మొత్తం మీద పేదలకైతే మంచి చేస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీకు ముఖ్యంగా మీరు ఈ డివిజన్లో పర్యటించినప్పుడు ప్రధాన పోటీ బీజేపీతో ఉంటుందా, బీఆర్ఎస్తో ఉంటుందా? బీజేపీ ఏం లేదు. మా దగ్గర 1,50,000 ఓట్లు మైనార్టీ ఓట్లు ఉంటాయి. ఒక్క మైనార్టీ ఓటు కూడా బీజేపీ పడే అవకాశం లేదు. బీజేపీ వేస్ట్. బీజేపీని పక్కన పెట్టేసేయండి. ఏమున్నా బీఆర్ఎస్దే. ఇంకొకటి ఏంటంటే మేము నామినేషన్ వేయకముందే కాంగ్రెస్ పార్టీ గెలిచిందే అనుకుంటున్నాం. మేము ఇప్పుడు పోటీ పడేది ఏంటంటే మెజారిటీ కోసం. అంటే ఇప్పుడు టికెట్ కోసం చాలామంది ఏమీలు ట్రై చేశారు. మరి క్యాండిడేట్కు ఇంకో క్యాండిడేట్కి ఇచ్చారని ఇట్లా ఏమన్నా అసంతృప్తి ఉందా? అర్థం కాలేదు. టికెట్ కోసం చాలామంది ట్రై చేశారు కాంగ్రెస్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, అజరుద్దీన్ ఉండవచ్చు, ఇంకా ఒక 5-6. దాంట్లో మరి ఈ క్యాండిడేట్ రావడం వల్ల ఏమైనా అసంతృప్తి ఎఫెక్ట్ పడుతుంది? పార్టీ లైన్లో పనిచేయాల్సిందే ఎవరైనా సరే. చాలామంది ఆశపడతారు, అందరికి టికెట్ ఇవ్వలేము కదా, ఎవరికో వస్తుంది. పార్టీ నిబంధనలకు లోబడి పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా పని చేయాల్సిందే. ఎవరైతే అసలైన కాంగ్రెస్ వాదులురో పార్టీ కోసం పనిచేస్తారు, వ్యక్తి కోసం కాదు. ఇంకోటి జీవితాంతం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రావాలని బాగా ఫైట్ చేసిన పీజీఆర్ గారుతో మీరు చాలా అసోసియేట్గా ఉన్నారు. చాలా కాలం చివరి దాకా కలిసి పనిచేశారు. ఆయన ముద్ర కానీ ఆయన అడుగుజాడల్లో ఎలా ఇక్కడ ప్రజలు గుర్తుంచుకునే పరిస్థితి? ఇప్పటికి కూడా పీజీఆర్ ఒక ఐకాన్. ఆయన పేరు చెప్పుకోకుండా ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఆయన ఫోటో పెట్టకుండా వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ వచ్చినా ప్రజలు ఎదిరిస్తారు ఎవరైనా. పీజీఆర్కు మొదటి ప్రాధాన్యత ఉంటుంది ఈ ఏరియాలో. ఈ ఒక్క నియోజకవర్గం కాదు, ఇప్పుడు అప్పట్లో ఖైరతాబాద్ నియోజకవర్గం ఎంత పెద్ద, ఇప్పుడు 5 నియోజకవర్గాలుగా అయింది. అంత పెద్ద అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా పీజీఆర్ను ఒక దేవుడుగా చూస్తారు. ఆయన చేసిన డెవలప్మెంట్ ఖచ్చితంగా ఇప్పటికి కూడా పీజీఆర్ ఫోటో పెట్టుకొనే వెళ్ళాలి. అంటే పీజీఆర్ చేసిన డెవలప్మెంట్ ఇప్పటికీ గుర్తుందంటారా? ఖచ్చితంగా గుర్తుంది. పీజీఆర్ చేసిన డెవలప్మెంటే ఇదంతా. మాకు నడవనికి వచ్చేది కాదు. ఈ మోరులో తాగిన వాళ్ళు పడిపోయేటోళ్ళు. ఇవాళ మోరి మీద బ్రిడ్జ్ చేసి రోడ్లు వేసి ఇదా. ఒకప్పటి ఎర్రగడ్డకి ఇప్పటి ఎర్రగడ్డ, అప్పుడు జంగల్, ఇప్పుడు ఎట్లయింది? చాలా బాగా అయింది ఎర్రగడ్డ. దీంట్లో ప్రధాన డెవలప్మెంట్కు ప్రధానంగా పాత్ర పోసిన పీజీఆర్ గారు. ఆయనను ఎవరు మర్చిపోరు. ఆయనను మర్చిపోదామన్నా గల్లీకి ఒక విగ్రహం ఉంది. చూడంగానే కొత్త ఇప్పటి పిల్లలు కూడా ఈయన ఎవరంటే పీజీఆర్ గారు అంటే అందరూ తెలిసిపోతుంది. గల్లీకి ఒక విగ్రహం ఉంది. ఇప్పుడు మీరు ఎర్రగడ్డలో తిరగండి, గల్లీకి ఒక విగ్రహం ఉంటుంది పీజీఆర్ గారిది. ముఖ్యంగా ఈ మీ డివిజన్లో కానీ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కాంగ్రెస్ వైపు ఉన్నారా లేకపోతే ఎట్లా ఉంది? ఇప్పుడు ఎంఐఎం కూడా
కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది. ఆ, ఇక మామూలుగా ఎస్సీలు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్తోనే ఉంటారు, మైనార్టీస్ కూడా కాంగ్రెస్తోనే ఉంటారు. ఇప్పుడైతే ప్రస్తుతం వీళ్ళంతా అన్ని వర్గాల వాళ్ళు కాంగ్రెస్తోనే ఉన్నారు, కాంగ్రెస్కు మద్దతుగానే ఉంటుంది. ముఖ్యంగా మీ డివిజన్లో ఎవరెవరిని ఇన్వాల్వ్ చేస్తున్నారు ఎక్కువ ప్రచారంలో? ఇప్పుడు విజయారెడ్డి కావచ్చు, మంత్రి గారు కావచ్చు, ఇట్లా మెయిన్ వాళ్ళు. అయితే మనకు ఈరోజే షూట్ని అయింది, ఇంకా మనకు రేపు తర్వాత మనకు కొందరు స్టార్ క్యాంపనర్స్ని ఇచ్చారు. స్టార్ క్యాంపనర్స్ ఉన్నారు. స్టార్ క్యాంపనర్స్ మరి ఎవరెవరు వస్తారు ప్రస్తుతం అయితే రేపు విజయారెడ్డి గారు వస్తున్నారు, విశ్వనాథన్ గారు కూడా అడిగినాము, వస్తే రావచ్చు. విశ్వనాథన్ ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ గారు, తర్వాత మా చైర్మన్లు ఉన్నారు, అమిత్ రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, తాన్మీర్ రంజాన్ గారు, వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళని తీసుకొని వాళ్ళు పనిచేస్తారు. మాగాంటి గోపీనాథ్ కుటుంబం మీద సానుభూతి అన్న ప్రభావం చూపే అవకాశం ఉందా? వాళ్ళే కొట్లాడుకుంటారు, ఈమె భార్య కాదు ఆమె భార్య కాదు అని. వాళ్ళ మీద సానుభూతి ఏముంటుంది? వాళ్ళకి అసలైన భార్య ఎవరో వాళ్ళకే అర్థమవుతుంది, మాకేం అర్థమవుతుంది? అది ఇవాళ వాళ్ళ కొడుకు ఏదో షూటింగ్ పెద్ద లెటర్ రాసి పంపిండు, సునీత వాళ్ళ భార్య కాదు, అసలైన వారసులో మేమన్నట్టుగా. మరి అది ఏమవుతుంది ఇంకా తెలియదు మనకు. సరే, ఏదేమైనా సానుభూతి అనేది పోయింది. సానుభూతి ఉంటుందా ఉండదా వేరే విషయం. కాంగ్రెస్ పార్టీ నీకు 30 నుంచి 40,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది. అంటే మీరు బహిరంగంగా కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలి? ప్రభుత్వాన్ని చూసా, పథకాలను చూసా, ముఖ్యమంత్రిని చూసా? ఇది ప్రజాప్రభుత్వం. కేసీఆర్ గారు ఆయన హయాంలో మినిస్టర్లకు అపార్ట్మెంట్ ఇచ్చేటోడు కాదు కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పబ్లిక్లోకి వెళ్ళిపోతారు, మామూలు ప్రజలు కలుస్తారు ఒక ముఖ్యమంత్రితో. మా మినిస్టర్, మా ఇన్ఛార్జ్ మినిస్టర్లు చెప్తారు, మీకు ఏ సమస్య ఉన్నా సరే మాకు పర్సనల్గా ఫోన్ చేయమంటారు, లేదా మాకు అసలు అడ్డే లేదు, డైరెక్ట్ వెళ్తున్నాం, కలుస్తున్నాం. మా మినిస్టర్ ఏ ప్రాబ్లం ఉన్నారా పొన్నం గారు చెప్తున్నారు, వివేక్ గారు చెప్తారు, వివేక్ వెంకటస్వామి గారు, అందరు మీరు రండి మా దగ్గరికి అంటున్నారు. ఇప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడతారు, ఏ సమస్య ఉందో డైరెక్ట్ మాట్లాడతారు. ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్కు మినిస్టర్లే కలిసేటోళ్ళు గారు, ఇక పబ్లిక్ ఎక్కడ కలుస్తారు? ప్రజాప్రభుత్వం ఇది, కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ చివరగా ఎర్రగడ్డ డివిజన్ ప్రజలకు కానీ, చివరగా ఎర్రగడ్డ డివిజన్ ప్రజలకు కానీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు, అది మహిళలకు ఉండొచ్చు, యూత్కు ఉండొచ్చు, అన్ని సెక్షన్ల ఓటర్లకి మీరు బహిరంగంగా ఏమి విజ్ఞప్తి చేయాలి? రాబో ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కోటేసి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అట్లనే రేపు ఈ నియోజకవర్గం డెవలప్మెంట్లో మేము కూడా ప్రజలతో ఉండి రేపు నవీన్ యాదవ్ గారు గెలిచిన తర్వాత వారి ద్వారా ఇంకా మంచి డెవలప్మెంట్ చేపిస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు కృష్ణకుమార్. కెమెరామెన్ విఎస్ఎన్తో ఉప్పు వీరానేల, హైదరాబాద్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే తమకు ప్రచార అస్త్రాలని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బోరబండ 103 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి అశోక్ తెలియజేశారు. తమ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుపు ఖాయమని కూడా ఆయన వివరించారు. బోరబండ పరిధిలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎందుకు గెలిపించాలో ఆయన వివరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన హృషి టీవీ9 ప్రతినిధితో మాట్లాడారు. సన్నబియ్యం పథకానికి ప్రజలలో బ్రహ్మాండమైన స్పందన ఉందని చెప్పారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో వచ్చిన కొత్త రేషన్ కార్డులు కూడా ఆయన ముఖ్యమంత్రి ఇచ్చారని అశోక్ చెప్పారు. మంత్రి సీతక్క మరియు డిప్యూటీ మేయర్ మరియు సీనియర్ నేతలు మంత్రి వివేక్ వంటి నేతలు మరియు తమ ఇన్ఛార్జ్లు కూడా ముమ్మరంగా కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిపారు. అడుగడుగునా కాంగ్రెస్ ప్రచారంలో స్వర్గీయ తమ నేత పీజీఆర్ ముద్ర కనిపిస్తుందని తెలిపారు. ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి ముడిపడి ఉంది అనే విషయాన్ని అశోక్ గుర్తు చేశారు. స్వర్గీయ పీజీఆర్ తో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ సూపర్ ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన బోరబండ డివిజన్ ప్రజానికానికి మరియు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సమస్త ఓటర్లకు బి అశోక్ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న 103 బోరబండ డివిజన్లో ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ ఎలక్షన్ కూడా ఓవరావర్గా సాగుతుంది. ఈ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా ముఖ్యంగా అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ
వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే బోరబండ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు సీనియర్ నేత బి అశోక్ మనతో ఉన్నారు. అశోక్ గారు చెప్పండి, బోరబండ డివిజన్లో ప్రచార సరళి ఎలా ఉంది? ప్రచారం బాగానే నడుస్తుందండి. మార్నింగ్ సీతక్క గారు వచ్చారు, అలాగే నవీన్ యాదవ్ వచ్చారు మా క్యాండిడేటు. తర్వాత చైర్మన్లు వచ్చారు, మా లోకల్ కార్పొరేటర్ బాబా ఫైసుద్దీన్ వచ్చిండు. కార్యకర్తలు అందరూ కలిసి సైడ్ వన్ కాలనీలో పాదయాత్ర ఇంటింటికి తిరుగుతూ నవీన్ యాదవ్ను గెలిపించాలని ప్రభుత్వం చేసిన పథకాలను చెప్పుకుంటూ, అలాగే మా సీఎం గారు రేవంత్ గారు ఆయన చేసిన అభివృద్ధిని మొత్తం చెప్పుతూ ఇంటింటికి తిరుగుతున్నాం. మేము నవీన్కు గెలిపియాలనే తిరుగుతున్నాం మేము. అంటే మీకు ఇన్ఛార్జి మంత్రి ఎవరు? మాకు ఇన్ఛార్జి మంత్రి వివేక్ అన్న గారు, మినిస్టర్. ఆయన కూడా వచ్చిండు, ఆయన కూడా తిరుగుతుండు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు 2 days నుంచి సీతక్క గారు వస్తుర్రు. పొద్దున మార్నింగ్ 8:30కే స్టార్ట్ చేసాం మేము. 8:30 to 12:30 వరకు నడిచింది, 1 o'clock వరకు నడిచింది. అంటే ముఖ్యంగా ఏ అంశాల మీద ప్రచారంలో ఫోకస్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు సన్నబియ్యం గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత కొన్ని వేల రేషన్ కార్డులు ఇచ్చారు రేవంత్ రెడ్డి అన్నగారు. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తుర్రు. మామూలు ఇంతకుముందు ఇచ్చేటి దొడ్డు బియ్యం. ఆ దొడ్డు బియ్యం ఏంది తీసుకురావాలి, బ్లాక్లో అమ్ముకోవాలి, 5 రూపాయలకు 10 రూపాయల కిలో. ఇప్పుడు ఇచ్చిన బియ్యాన్ని ప్రతి ఒక్కరు పేదవాళ్ళు తింటుర్రు. అది మాకు ప్లస్ పాయింట్. అంటే ఇంకేమన్నా అన్న ఇందిరా మహాదేశ్ కానీ ఇంకేమున్నాయి బాగా బెనిఫిట్? బస్సు ఫ్రీ అయింది మహిళలకు. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, డైలీ జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళు మినిమం నెలకు 1500 పాస్ తీసుకుంటారు. అలాంటిది ఇప్పుడు సేవ్ అయింది, నెలకు 1500 సేవ్ అవుతుంది. తర్వాత గ్యాస్ ఇచ్చారు, ఫ్రీ గ్యాస్ వచ్చింది కొంతమందికి. 200 యూనిట్ కరెంట్ ఫ్రీ వచ్చింది. అవి జరుగుతున్నాయి. ఇంకా మొన్న జాబ్ మేళా జరిగింది. ఇంతకుముందు గత ప్రభుత్వంలో జాబ్ మేళా పెట్టిర్రు, అది అంతవరకే అయిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత Group 1 కానీ Group 2 కానీ జాబు వచ్చినాయి. వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇచ్చారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు జాబులలో జాయిన్ అవుతుర్రు. మరి అది మాకు ప్లస్ పాయింటే కదా. అంటే ఇప్పుడు ప్రజల్లో కూడా స్పందన సమస్యల ఫుల్ ఉంది. ఇంతకుముందు గతంలో నవీన్ గారు MIM నుంచి నిలబడ్డారు, సెకండ్ లీడ్ వచ్చిండు. తర్వాత మళ్ళీ ఎలక్షన్లో ఇండిపెండెంట్గా వేసిండు, 18,000 ఓట్ల మెజార్టీ తీసుకుండు. తర్వాత 23లో ఇవ్వలేదు, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలిసి ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఎలక్షన్లో కంటిన్యూ కాంగ్రెస్ పార్టీలో మూవ్మెంట్ అవుతుండు. ఇప్పుడు గతంలో ఆయన చేసిన కొన్ని సేవలు అది కానీ అన్నీ ఆలోచించి మా అధిష్టానం రేవంత్ అన్న గారు, మిగతా మహేష్ గౌడ్ గారు అందరు కలిసి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కంపల్సరీ మేము భారీ మెజార్టీతోనే నవీన్ గారిని గెలిపిస్తాము. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో రెపరెపలాడుతుంది. మెజార్టీ 1,00,000 మెజార్టీ కూడా వస్తుంది. ఇంతకుముందు గతంలో బోరబండ డివిజన్లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్లో ఎంపీ ఎలక్షన్లో 19,000 మెజార్టీ ఇచ్చాం మేము. తర్వాత షేక్పేట్ వచ్చింది, 2 వచ్చినాయి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్లో. దానం నాగేందర్ గారు నిలబడ్డారు ఎంపీగా. జూబ్లీహిల్స్లో 2 మెజార్టీ ఇచ్చినాం. ఇప్పుడు కూడా నవీన్ గారికి మా బోడబండ డివిజన్ నుంచి 50,000 మెజార్టీతో మేము గెలిపిస్తాం. బోడబండ డివిజన్, మిగతా డివిజన్లు కూడా మాకు ఆ భరోసా ఉంది. ముఖ్యంగా బోరబండ డివిజన్లో ఏం సమస్యలు ఉన్నాయి? సమస్యలు ఇంతకుముందు గతంలో ఉండే వాళ్ళు చేయలేరు. మాగంటి గోపీనాథ్ గారు అక్కడక్కడ కొన్ని చేసిండు, అది అయిపోయింది. డిప్యూటీ మేయర్ ఉండే బాబా ఫసీద్, అతను కూడా చేసిండు కొన్ని వర్కులు, అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మన రేవంత్ అన్న సర్కార్ వచ్చి ఇమీడియట్లీ ఫండ్ శాంక్షన్ చేసి దాదాపు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్లో 150 కోట్లు శాంక్షన్ అయింది. మా బోడబండ డివిజన్ కూడా దాదాపు 8, 9, 10 కోట్లు శాంక్షన్ అయింది. ఇప్పుడు ఆ వర్కులు నడుస్తున్నాయి. మొన్న ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వర్కులు స్టాప్ చేశారు. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ లైన్ కానీ, సీసీ రోడ్లు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ కానీ మళ్ళీ వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ శంకుస్థాపన వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆగింది. నవీన్ గారు గెలిచిన తర్వాత ఇంకా బాగా డెవలప్ అవుతుంది. అంటే మీ డివిజన్ బోరబండ డివిజన్ పార్టీలో కాంగ్రెస్లో ఐక్యత ఉందా, ఎట్లా ఉంది? ఐక్యత ఉంది. మాకు ఐక్యత లేదని సమస్య కాదు, అందరు కలిసిమెలిసే పనిచేస్తున్నాము. ఐక్యత ఉంది మాకు.
ముఖ్యంగా కాంగ్రెస్ తెలంగాణ ఐకాన్ అనొచ్చు. పీజీఆర్తో మీకున్న అనుబంధం? పీజీఆర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ పీజీఆర్ అడుగుల్లో నవీన్ గారు వస్తారు. ఒకప్పుడు పీజీఆర్ 100 మంది ఉన్న పలాని పేరు పెట్టి పిలిచేవాడు. ఇప్పుడు అలాంటిది నవీన్ కూడా స్టెప్ బై స్టెప్ వస్తుండు. ఆయన కూడా కొన్ని రోజుల తర్వాత మంచి నాయకుడు అవుతాడు, బాగుంటుంది. అంటే బీఆర్ఎస్ అనేది ఏంటంటే ముఖ్యంగా అపోజిషన్, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ 2 ఇయర్స్లో చేసింది ఏం లేదు, అన్నీ అలవిగానే హామీలు చేసి అధికారంలోకి వచ్చిందని అంటారు. అది పబ్లిక్లో ఇంపాక్ట్ ఉంటుందా? కంపల్సరీ ఉంటుంది. ఏం చేశారు వాళ్ళు? టీఆర్ఎస్ వాళ్ళు స్థలాలు అమ్ముకుర్రు, గవర్నమెంట్ ల్యాండ్లు అమ్పారు, అది అమ్పారు, కాళేశ్వరం కట్టారు, ఇది కట్టారు, అంతా కుంభకోణాలే. అంతే కదా. పబ్లిక్ చేసింది ఏముంది? డబుల్ బెడ్రూమ్ వేల లక్షలు ఇస్తున్నామన్నారు. అప్లై చేసి కొంతమందికి రాలేదు. అవి మొత్తం కూలిపోతూనే పెయింటింగ్ పోయింది, అంతా పోయింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇందిరమ్మ ఇల్లు అని శాంక్షన్ చేసింది రేవంత్ ప్రభుత్వం. దానికి 5 లక్షల రూపాయలు ఇస్తారు సొంత స్థలం ఉన్నోళ్ళకు. అది కట్టుకోరా అని ఇచ్చారు. ఒకప్పుడు బోరబండలో పట్టాలు కూడా పీజీఆర్ ఇప్పించింది. ఇప్పుడు 1975కు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే, ఆ తర్వాత సరోజిని రెడ్డి పుల్లారెడ్డి మినిస్టర్, ఆమెను పిలిపించి బోరబండలో పట్టాలు కూడా ఇప్పించడం జరిగింది. అతను లోన్లు ఇప్పించి కూడా ఇండ్లు కట్టడం జరిగింది బోరబండలో. ఒకప్పుడు బోరబండలో కరెంట్ లేదు, అది పీజీఆర్ వచ్చిన తర్వాతనే అయింది. మాంజర వాటర్ కూడా లేదు, అది పీజీఆర్ వచ్చిన తర్వాతనే అయింది. ఎన్నో రకాలు పీజీఆర్ అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటిదాకా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మిగతా వాళ్ళు టీఆర్ఎస్, తెలుగుదేశం అందరూ వచ్చిర్రు పోయిర్రు. ఒకసారి గెలుస్తారు, మళ్ళీ తిరిగి చూడరు. ఇప్పటి వరకు కాంగ్రెసే ఉంది. గతంలో కొంచెం జరిగింది కింద మీద, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ విన్ అవుతుంది. అంటే చివరగా బోరబండ డివిజన్ ప్రజలకు కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి, మీరు బహిరంగంగా ఏమి విజ్ఞప్తి చేయదలుచుకుంటారు? బహిరంగ చేసేదండి, రేవంత్ సర్కారు బాగానే చేస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచినా చేసేది ఏముండదు, ప్రతిపక్షం హోదా అంతే. ఇప్పుడు నవీర్ గారు గెలిచిరు అనుకో, కొన్ని వేల కోట్లు వస్తాయి ప్రభుత్వానికి. ప్రభుత్వం తరఫున డెవలప్మెంట్ వస్తుంది. ఆ డెవలప్మెంట్ 3 ఇయర్స్ లోపల బాగా చెయ్యొచ్చు. ఆపోజిషన్ వాళ్ళు గెలిచిరంటే ఏముంటుంది? అంతకే ఉంటుంది, బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ. అందుగురించే ప్రజలు కూడా ఆలోచించేది ఏంటంటే గవర్నమెంట్ ఏది ఉంది ఆ క్యాండిడేట్ను గెలిపేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు, కంపల్సరీ మేము నవీన్ గారికి ఇస్తాము, గెలిపిస్తామని చెప్తున్నారు. ధన్యవాదాలు అశోక్ గారు. థ్యాంక్ యూ. కెమెరామెన్ ఎస్ నారాయణతో ఉప్పు విరాయనేలు, హైదరాబాద్. రష్యా నుంచి డిస్కౌంట్ పై భారీగా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నారన్న కారణంతో గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై 50% సుంకాలు విధించారు. ఈ సుంకాల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఓవైపు దేశీయ ఉత్పత్తులను పెంచుతున్న కేంద్రం, మరోవైపు అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతూనే ఉంది. ఈ చర్చలు ఇప్పుడు ఫలించేలా కనిపిస్తున్నాయి. భారత్ పై ప్రస్తుతం ఉన్న 50% సుంకాల్ని కనీసం 15 నుండి 16% తగ్గించేందుకు అమెరికా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే దీనికి ప్రతిగా రష్యా చమురు దిగుమతుల్ని వెంటనే పూర్తిగా కాకపోయినా క్రమంగా తగ్గించాలని షరతు పెట్టినట్లు సమాచారం. రష్యా చమురు దిగుమతుల విషయంలో భారత్ పూర్తిగా వెనక్కి తగ్గే పరిస్థితి లేదని తేలిపోవడంతో కనీసం క్రమంగా అయినా తగ్గించుకునేందుకు భారత్ అంగీకరిస్తే సుంకాల తగ్గింపును ఖరారు చేసేందుకు అమెరికా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుతో ఆసియన్ సదస్సు అవుతాయి. దీనికి ముందే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని జాతీయ మీడియా కథలు ప్రచురిస్తోంది. అయితే రష్యా చమురు దిగుమతుల తగ్గింపు షరతుతో అమెరికా సుంకాల తగ్గింపుకు అంగీకరించిందన్న వార్తలపై ఇరు వర్గాలు ప్రస్తుతానికి నోరు మెదపడం లేదు. అయితే రష్యా చమురు దిగుమతులు క్రమంగా తగ్గించుకోవడంతో పాటు అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు భారీగా కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించాల్సి ఉంటుంది. ఇందులో జన్యువులతో కాకుండా సహజంగా అభివృద్ధి చేసిన సోయా, మీల్, కార్న్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే భారత వ్యవసాయ ఉత్పత్తులకు అమెరికా మార్కెట్ను తిరిగి తెరిచేందుకు ఆ దేశం అంగీకరిస్తోంది. షరాఫ్ గ్రూప్ వైస్ చైర్మన్ షరాఫ్ డీజీ సంస్థ వ్యవస్థాపకుడు షరాఫుద్దీన్ షరాఫ్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలపై షరాఫ్ తో చర్చించారు.
ఏపీలోని మౌలిక వసతులు, మానవ వనరుల లభ్యత, అలాగే ఇతర అనుకూలతల గురించి వివరించారు. బుధవారం యూఏఈలో తొలి రోజు పర్యటనలో భాగంగా షరాఫ్ గ్రూప్ వైస్ చైర్మన్ తో సమావేశమైన సీఎం ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్స్ ప్రాజెక్టుల ఏర్పాటు గురించి ప్రధానంగా చర్చించారు. షరాఫ్ గ్రూప్ ఇప్పటికే భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో లాజిస్టిక్స్ పార్కులను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఏపీ చేపట్టిన పారిశ్రామిక కారిడార్లలో ఆధునిక లాజిస్టిక్స్ పార్కులు, గిడ్డంగులు స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. దీనికి ఆసక్తి చూపిన షరాఫ్ గ్రూప్ తమ అనుబంధ సంస్థ అయిన హింద్ టెర్మినల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో లాజిస్టిక్స్ గిడ్డంగి సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరించింది. ఇందుకోసం రైల్వే పోర్టు అనుసంధానం కలిగిన ప్రాంతాన్ని గుర్తించాలని షరాఫ్ గ్రూప్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మా రాష్ట్రంలో పోర్టులు, నేషనల్ హైవేలు విస్తారంగా ఉన్నాయి. కార్గో రవాణాకు రాష్ట్రం అనుకూలం. మేమిప్పుడు కొత్త పాలసీలు తెచ్చాం. రాష్ట్రానికి మేలు జరుగుతుందనుకుంటే పాలసీలో మార్పులు తేవడానికి సిద్ధం. లాజిస్టిక్స్ పై 14% ఖర్చు పెడుతున్నాం. దీన్ని 8 నుంచి 9% తగ్గించాలని చూస్తున్నాం. ఇందుకోసం పోర్టులు, జాతీయ రహదారులు, రైల్వే రహదారి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. లాజిస్టిక్ వ్యయం తగ్గించడానికి సహకరించండి. రాయలసీమలో ఆటోమొబైల్ పరిశ్రమలు వస్తున్నాయి. నవంబర్ 14, 15 తేదీలో విశాఖలో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు హాజరు కండి అని షరాఫ్ గ్రూప్ ప్రతినిధితో ముఖ్యమంత్రి అన్నారు. దీనికి స్పందించిన ఆ సంస్థ ప్రతినిధులు భారత్ లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నామని, ఆంధ్రప్రదేశ్ కు తప్పనిసరిగా వస్తామని చెప్పారు.